సెంచరీస్ గా మనం వింటూ వస్తున్న విషయం మిల్క్ తాగడం హెల్దీ హ్యాబిట్ అని. బట్ రీసెంట్ గా మనం వింటున్న కొత్త ట్రెండ్ ఏంటి అంటే 3 years తర్వాత మిల్క్ కంపల్సరీ కాదు, ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్. యాజ్ అ పేరెంట్ గా ఇది వింటే కన్ఫ్యూజన్ వస్తుంది కదా. లెట్స్ సీ ద యాక్చువల్ ఫ్యాక్ట్స్ బిహైండ్ దిస్. WHO గైడ్ లైన్స్ ప్రకారం బేబీస్ కి అప్ టు 23 months మిల్క్ ఇవ్వడం డెఫినెట్లీ రికమెండెడ్. ఎందుకు అంటే దానిలో ఉండే కాల్షియం, వైటమిన్ డి, ప్రోటీన్ వల్ల బోన్ గ్రోత్ కి అండ్ స్ట్రెంగ్త్ కి చాలా హెల్ప్ అవుతుంది. బట్ ఆఫ్టర్ 3 years of age ఇట్స్ ఆప్షనల్. మిల్క్ ఇస్ వెరీ లో ఇన్ ఐరన్ అండ్ డ్రింకింగ్ excess milk can block iron absorption from other foods. Cow milk kids ki ఇవ్వడం వల్ల కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లిక్విడ్ టు సాలిడ్ డైట్ ట్రాన్సిషన్ ఈ ఏజ్ లోనే జరుగుతుంది. సో మోర్ దాన్ 1 cup of milk కన్స్యూమ్ చేయడం వల్ల సాలిడ్ ఫుడ్ పైన ఇంట్రెస్ట్ తగ్గడం ఇస్ కామన్లీ అబ్జర్వ్. కిడ్స్ కి అస్సలు మిల్క్ అవసరం లేదు అని కంప్లీట్ గా అవాయిడ్ చేసి మిల్క్ కి నేచురల్ సప్లిమెంట్స్ ఇవ్వకపోతే కిడ్స్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ అందవు. సో సొల్యూషన్ ఏంటి అంటే ఇఫ్ యువర్ కిడ్ లైక్స్ మిల్క్ 1 cup a day ఇవ్వండి. కానీ కిడ్ కి మిల్క్ నచ్చకపోతే కిడ్ ని ఫోర్స్ చేయకుండా సప్లిమెంట్స్ లైక్ రాగి, ఆల్మండ్స్, లీఫీ గ్రీన్స్ అండ్ ఎగ్స్ ఇవ్వండి. వాటిలో కూడా సేమ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మిల్క్ ని లవ్ ఆర్ వార్ టాపిక్ గా చేసి స్ట్రెస్ తీసుకోకండి. ఇన్స్టెడ్ ఇన్ఫార్మ్డ్ పేరెంటింగ్ తో స్మార్ట్ డెసిషన్స్ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి సైన్స్ బ్యాక్డ్ పేరెంటింగ్ క్లారిటీ కోసం ఫాలో అప్బ్రింగింగ్ సింప్లిఫైడ్.